స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ఆత్మీయ బిడ్డలైన మీ అందరికి కూడా నా ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలయ్యా, వందనాలమ్మ, మీ అందరికి వందనాలు. మరి చాలా సంతోషం. ఈ నెలాఖరులోకి వచ్చేసాం. ఈరోజు 29వ తారీఖు. ఇంకా మరి నెల ఇంకా 2 రోజులు నెల గడిచిపోతుంది. ఇంకా మరి మనందరం కూడా కాలములు సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. మనం అలాగే బతికే ఉన్నాం. కానీ మన ఆత్మీయతలు ఎదుగుతున్నామా, చల్లారిపోతున్నామా అనే దాని గురించి కూడా మనము ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి. మనము ఆత్మీయతలో చల్లారిపోతున్నామా లేకపోతే ఎదుగుతున్నామా అనేది కూడా ఈ కడవ దినాల్లో మనము చాలా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఇంకా దేవుని సన్నిధిలో జీవిస్తున్న మన జీవితాల్లో కూడా మరి దేవుని బిడ్డలు చెప్పుకున్న మనం కూడా సెలవు మనం ఎలా ఉన్నాము, ఆయన సన్నిధి కాంతిలో ఎలా ఉంటున్నాము అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిదని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థత అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశముందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. చాలు, ప్రార్థన చేసుకుందాం. దగ్గర తండ్రి, దగ్గర నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనము మీది, ప్రజలు నీ వారివయ్యా. మీరు మా దేవుడివి, పరిశుద్ధాత్మ దేవ. మీరు మాకు బోధించయ్యా. మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది నాయన. నాకు ఏమి తెలియదయ్యా, నేను మట్టి పురుగునయ్యా. నన్ను మా ఆయన మరుగుపరిచి మీరు ఇక్కడ ఉండి మీరు మాట్లాడమని, మీరు బోధించమని యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సామెతల గ్రంథము క్రీస్తు పూర్వము 950 సంవత్సరాల క్రితము భక్తుడైన సొలొమోను, రాజైన సొలొమోను రచించారు. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు అంటున్నాడు. దావీదు కుమారుడు, ఇశ్రాయేలుకు రాజు. ఈ సామెతలు అయినా రాసిన సామెతలు అంటే ఒక్కొక్క మాటకి ఎన్నో అర్థాలు ఉంటాయి. సామెతల గ్రంథము తర్వాత అయినా మరి ప్రసంగ గ్రంథము, ఆ తర్వాత పరమగీతము, ఈ 3 గ్రంథాలు భక్తుడైన సొలొమోను రాశారు. ఈ ఎప్పుడు రాశారంటే ఈ సామెతల గ్రంథం రాసింది 950 సంవత్సరాలు 700 లోపులు రాశారని దేవుని వాక్యం సెలవిస్తుంది మధ్యకాలంలో. అంటే చరిత్ర పెద్దవారు చెప్పిన మాట అది. కనుక ఈ సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే, సొలొమోను అనగా నెమ్మది పరుడు అని అర్థం. సొలొమోను పరిపాలించిన కాలం అంతా కూడా దేశం నెమ్మదిగా ఉంది.
40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలకు కూడా యుద్ధాలు లేవు, కరువులు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు. అందరూ హాయిగా తిని ఎక్కడ పడితే అక్కడే పడుకుని నిద్రపోయారు. ఏ భయం లేదు అప్పుడు రోజులు. ఏ శత్రువు వస్తాడు, ఏ దొంగ దోసుకుపోతాడను, ఏ శత్రువు చంపుతాడను అని ఏ భయం లేదు ఆ రోజుల్లో. 40 సంవత్సరాలు మహారాజుగా పరిపాలన చేశాడు సొలొమోను రాజుగా. నిజంగా కరువులు లేవు ఆ రోజుల్లో, భయము లేదన్నమాట. అంత నెమ్మదిగా పరిపాలన చేయడానికి ఆయనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఆయన ఎప్పుడు యుద్ధం చేయలేదు, ఆయన తండ్రి చేసాడు యుద్ధం. యుద్ధసూరుడు ఎవరంటే దావీదు, జ్ఞానసూరుడు ఎవరంటే సొలొమోను. ఈయన జ్ఞానము, ఆయన యుద్ధం. అంటే ఆయనకి ఖండబలం, ఆయనకి యుద్ధంలో నైపుణ్యత తెలుసు, ఎలా చేయాలో తెలుసు. ఈయనకి జ్ఞానబలం, ఈయనకి జ్ఞానబలం ఉంది. జ్ఞానంతో ఎలా పరిపాలించాలంటే ఈయనకి తెలుసు. అందుకని సొలొమోను అనే మాట పేరు పెట్టుకున్నారంటే దావీదు రాజు. దావీదు రాజు పెట్టుకున్న మాటకు అర్థం ఏంటంటే, సొలొమోను అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? నెమ్మది పరుడు అని అర్థం. అంటే సమాధాన పరుడు, సమాధాన పరుడు అని అర్థం. అయితే దేవుడు ఆయన ఇంకో పేరు పెట్టాడు ప్రవక్త ద్వారా. తెలుసా మీకు? దేవుడు ఆయన పేరే పెట్టాడు, యాదిత్య అని పేరు పెట్టాడు. యాదిత్య అనగా దేవునికి ప్రియుడని అర్థం. అంటే దేవుడు అతను ఒక ప్రియుడిగా, అంటే ప్రేమించాడు అతన్ని ఎక్కువగా. అందుకని అతనికి యదిత్య అని పేరు పెట్టున్నాడు. అంటే ప్రియుడు అని అర్థం అన్నమాట. సొలొమోను ప్రియుడు అన్నాడు, దానియేలు కూడా బహుప్రియుడు అన్నాడు. ఆ ఇద్దరు దేవుడు పెట్టుకున్న పేర్లు. అయితే తల్లి పెట్టుకున్న పేరు చక్కని పేరు. ఆ పేరు ఏం పేరు పెట్టుకుందంటే లెమియేలు అని పెట్టుకుంది. లెమియేలు అని పెట్టుకుంది. అంటే లెమియేలు అనే మాటకు అర్థం ఏంటంటే సౌందర్యవంతుడు, చక్కని వాడు సొలొమోను. మరి ప్రజలందరూ ఆయన పరిపాలన చేసే కాలంలో యెరూషలేము పట్టణం అంతా ఆయన పెట్టుకున్న పేరేంటంటే ప్రసంగి. అంటే ప్రజలను పరిపాలించడానికి రాజరికంలో ఎవరికి ఏ విధంగా మాట్లాడాలో ఆ జ్ఞానసురుడుగా ఉన్నాడు కనుక అతనికి ప్రసంగి అని పేరు పెట్టినాడు. 4 బిరుదులు కలిగిన ఆయన, 4 పేర్లు కలిగిన ఆయన ఎవరు? సొలొమోను. ఈ సొలొమోను సామెతలు యవ్వన కాలంలో ఇతడు పరమగీత గ్రంథాన్ని రాశాడు. యవ్వన కాలంలో 8 అధ్యాయాలు పరమగీతాలు. దాన్ని ప్రేమ పుస్తకం అంటారు. అది తర్వాత నడిప్రాయం, ఇది నడి వయసులో రాసింది. యవ్వన కాలము, బాల్యకాలము, యవ్వన కాలము, నడిప్రాయము, వృద్ధాప్యం. 4 నరుడుకు 4 అంశాలు అంటారు. కనుక బాల్యదినం అయిపోయింది, యవ్వన కాలంలో పరమగీతలు రాశాడు, నడిప్రాయంలో సామెతలు రాశాడు. వృద్ధాప్యలకు వచ్చేసరికి ప్రసంగి గ్రంథం రాశాడు. ఈ 3 కూడా చాలా అనుభవం లేని మాటలు. మన జీవితాలు చాలు, మన బ్రతుకు అంటే మన బ్రతికే సంవత్సరాలు కూడా చాలు ఆ మాటలు చెప్పుకోవాలంటే. ఏ గ్రంథం చదువుతాము, ముగించేస్తాం, కానీ ఈ గ్రంథం చదివి ముగించేవాడు ఎవరు లేరు. ఈ గ్రంథము చదువుతున్నా కూడా తొమ్మిది పొందిన వస్తా ఉంటుంది. తొమ్మిది పొందిన నేను ఈ సేవకుడు ఒక రకం చెబితే ఇంకో సేవకుడు ఇంకో రకంగా, ఇంకో సేవకుడు ఇంకో రకంగా. అంటే తీసుకున్న ఒక అంశమైనా దాన్ని దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కోణంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు. కనుక మాట్లాడుతున్నా మనం దాన్ని అపార్థం చేసుకోవటం కాదు, కానీ
వాక్యానుసారంగా ఉందా లేదని చూసుకోవాలి మనం. ఈనాడు చాలా మంది, కొంతమంది వాక్యం చూపించి లోకంలో జరిగే విషయాలు చెప్పుకొస్తూ ఉంటారు. చాలా మంది లోకంలో జరిగే సంగతులు బాగా అందరికీ తెలుసు కదా. తెలవనీళ్ళు ఉంటారు, చెప్పండి. తెలవా? అయ్యా, నీ కుటుంబ కాపురం తెలవుతా, నా కుటుంబ కాపురం తెలుసు, అన్నీ తెలుస్తుంది. కానీ ఏదో ఒక మాట తీసుకుని కుటుంబాలను వాళ్ళ గురించి ఏళ్ళ గురించి చెప్పుకోవటం కంటే వాక్యాన్ని వాక్యానుసారంగా చెప్పుకుంటే ఆ వాక్యం వినటానికి, ఆ వాక్యం ఆ మాధుర్యం ఏంటో, అనుభవం ఏంటో తెలుసుకునేది బాగుంటుంది. అందుకని సామెతల గ్రంథంలో మరి దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఇక్కడ మనం చదువుకోవాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ ఉన్న మాట 2వ వచనం ఏమన్నాడంటే, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును. ఇక్కడ ఎన్నో ఉన్నాయి. 1 జ్ఞానము, 2 ఉపదేశము. వీటిని అభ్యసించాలి. 3వది మనం ఏంటంటే అభ్యసించాలి. 4వది వివేకము, సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతల మనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు అన్నాడు. ఈనాడు యవ్వనులకు చెప్తున్నాం, పెద్దలకు చెప్తున్నాం, అందరం వింటున్నాం. మందిరానికి వచ్చినప్పుడు అందరూ వాక్యం వింటున్నాం. కానీ ఈ ఎన్ని కోడి దేనికంట చెప్పండి? ఈ మాటలను దేనికన్నాడు చెప్పండి? యవ్వనులకు ఏం కావాలంటది? ఏమన్నాడు ఇక్కడ చెప్పండి? తెలివియు పుట్టించు సామెతలు. అంటే మనకు యవనస్తులకేమి, వృద్ధులకేమి, ఎవరికైనా సరే ఈ వాక్యం, దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చును గాక. మన జ్ఞానం ఎక్కడో లేదు, దేవుని దగ్గరే ఉంది జ్ఞానం. తెలివి ఆయన దగ్గరే ఉంది, వివేచన ఆయన దగ్గర ఉంది, నీతి న్యాయాలు ఆయన దగ్గర ఉన్నాయి, యథార్థత ఆయన దగ్గరే ఉంది, వివేక సల్లాపంలో ఆయన దగ్గర ఉన్నాయి, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కనుక ఎప్పుడు బైబిల్ చదువుతుంటే, ఎప్పుడు బైబిల్ గ్రంథం చదువుకున్నవాడు చదువుతూ ఉంటే ఆ బైబిల్ నుంచి అనేక విషయాలు మనకు దేవుడు తెలియజేస్తుంటాడు. బైబిల్ చదువుతాం, కానీ కొంతమందికి అర్థం కాదు. అర్థం కావాలంటే అందరూ చదువుతారు, కానీ అర్థం కావాలంటే, ఆ వాక్య భావం అర్థం కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తే నీకు వచ్చిన డౌట్ అనడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు. ఎవరి ద్వారా మాట్లాడతాడు? సేవకుడి ద్వారా మాట్లాడుతుంటాడు. మీకు ఏదైనా సందేహం ఉన్నప్పుడు లేదా డౌట్ ఉన్నప్పుడు మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఎవరు అడిగి తెలుసుకుంటారంటే ఆత్మీయులు ఎదిగేవాళ్ళు తెలుసుకుంటారు. అడిగి ఆత్మీయులు ఎదగవాళ్ళు బైబిల్ గురించి తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చాము, 4 మాటలు విన్నాము, వెళ్ళిపోదాం అనే ధోరణిలో ఉంటారు. కానీ వచ్చినాక విన్నాము, ఈరోజు దేవుని సేవకుడు మనతో, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు అని మనము గ్రహించి ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుని, ప్రార్థన చేసుకుని, దాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఉంటే మన జీవితం మారిపోతూ ఉంటుంది. మారిపోయి మార్పు వస్తుంది అన్నమాట. మార్పులో రావాలంటే చదవాలి వాక్యాన్ని, ఆ చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని మనం నడుచుకున్నట్లయితే దేవుని వాక్యం మనను బ్రతికిస్తుంది, మనను బలపరుస్తుంది. అందుకని వాక్యం ఎప్పుడు కూడా మనము తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది ఉన్నారు, సేవకులే ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ప్రజలు ఏదో చెబుతున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ టయానికి వస్తూ ఉన్నారు, దొరుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఇంకేమి అక్కడ నిప్పి తగలదు, బాధ తగలదు. దేవుని వాక్యము
పూర్వకాలం ఉన్న భయం ఇప్పుడు లేదు. పూర్వకాలం యేసయ్య దేవుడు అంటే భయపడేవాళ్ళు, సేవకుడు అన్నా కూడా భయపడేవాడు, సేవకుడు అన్నా కూడా భయపడేవాడు. విశ్వాసంలో ప్రేమ ఉండేది, విశ్వాసంలో ప్రేమ ఉండేది. అట్లాంటిది ఇప్పుడు రాములు ఏమైపోయిందంటే ప్రేమ చల్లారిపోయింది, విశ్వాసము చల్లారిపోయింది, వాక్యం కూడా కొంతమందికి చల్లారిపోయింది. కానీ మనం చల్లారిపోయేటట్టుగా ఉండకూడదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఏమి వింటున్నామో ఆ ఇన్నదాన్ని బట్టి మనం నడుచుకుంటే దేవుడు మనకు మేలు చేయగాక. అందుకే సామెతల్లో ఏమిటి మనము ఇది తగిన సామెతలు అని కదా. ఏంటి ఆ సామెతలు అంటే చూడండి, ఇక్కడ 5వ వచనం అంటే జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. జ్ఞానం గల్లవాడు ఏంటంట, విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు, జ్ఞానం గల్లవాడు. రెండవది వివేకం కలిగిన వాడు ఆలకించి నీతి సూత్రము సంపాదించుకుంటాడు. ఒకడాము జ్ఞానముతో పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, అంటే దాచుకుంటాడు, వృద్ధిపరుచుకుంటాడు. రెండోది వివేకం గలవాడు ఏంటంటే ఏదో చెప్పండి, నీతి సూత్రాన్ని సంపాదించుకుంటాడు, అంటే నీతిని సంపాదించుకుంటాడు. నీతి సూత్రం కలిగి ఉండాలి మనము. జ్ఞానము వివేకము దేవుడి దగ్గర ఉంది. మహాజ్ఞాని సొలొమోను మహాజ్ఞాని, దేవుడు అనంత జ్ఞాని. మహాజ్ఞాని సొలొమోను, దేవుడు అనంత జ్ఞాని. అందుకే భక్తుడు పాట రాశాడు, అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు భక్తినైన నాకు స్నేహమా. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు భక్తినైన నాకు స్నేహమా. హల్లెలూయా. మరి పాండిత్యం ఎక్కడ వచ్చింది ఆయనకి అంటే సొలొమోను మొట్టమొదట బాల్య దశలోనే ప్రార్థన చేశాడు. తండ్రి చనిపోయాడు, బాల్య దశలోనే సొలొమోనుని రాజుగా చేశాడు. రాజుగా చేసి పట్టాభిషేకించి చనిపోయాడు. అయ్యా, లోపల పోయే మార్గం నేను వెళ్ళిపోతున్నాను కనుక నేను కలిగి ఉన్న దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన తోడుకుంటాడు, ఆయన నీకు
నువ్వు ఏ పాని కొనుక్కున్నా అది నీకు సఫలమవుతుందని తండ్రి చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటంటే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని లక్షల మంది ఉన్నారు. యెరూషలేము పట్టణం, బెత్లెహేము, యెరూషలేము చుట్టుపక్కల ప్రజలు ప్రాంతాలన్నీ ఏలాంటప్పుడు జ్ఞానం కావాలి. బాలుడు ఎలా తిరుస్తాడని అందరూ చూస్తున్నారు. పెద్దవారు, నాయకులు అందరూ కూడా చూస్తున్నారు. ఎలా ఈయన అభిషేకించారు, ఈయన ఎలా తిరుస్తారో అందరూ చూస్తూ ఉన్నారు. అయితే బాల్య దశలోనే సొలొమోను ప్రార్థన చేసి ప్రభువా, నా తండ్రి చనిపోయాడు, ఈ పని నాకు అప్పగించాడు, ఈ రాజ్యాన్ని పరిపాలించాలని నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేసి నిద్రపోయాడు. ఆ రాత్రి దేవుడు సొలొమోనుతో కళ్ళ ద్వారా మాట్లాడు. ఏమని మాట్లాడు? సొలొమోనా, నువ్వు ఏంది నన్ను అడిగావు, ప్రార్థన చేసి నాకు తెలిసావు కనుక నీకు ఏం కావాలి అడుగు అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా, ఇంత రాజ్యం పరిపాలించాలంటే నాకు జ్ఞానము దయచేయదు ఆయన, బుద్ధి వివేకుల హృదయాన్ని నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైంది. దేవునికి మనం ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఇష్టమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎట్టబడితే అట్ట ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదండి. ఇష్టపడాలి ఆయన కూడా ఇష్టం ఉండాలి మనం చేసే ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇష్టం లేకపోతే పనికి లేదు. అందుకన్నాడు దేవుడు మెచ్చుకున్నాడు. సొలొమోను అంటాడు, సొలొమోనా, ఒక అవసరం అడగలేదు. అవసరం కావాలయ్యా, ధనవంతుడు కావాలని అడగలేదు. ఒక శత్రు ప్రాణం కూడా అడగలేదు. కానీ నువ్వు బుద్ధి జ్ఞానం కలిగిన వివేచన హృదయాన్ని అడిగావు కనుక, ఆ హృదయాన్ని అడిగావు కనుక నీకు ఆ జ్ఞానమును నీకు మించిన వాడు లేడు. నీ ముందు అటువంటి జ్ఞానవంతుడు లేడు, నీ తర్వాత అటువంటి జ్ఞానవంతుడు రాడు. అంత జ్ఞానం నేను నీకు ఇస్తున్నాను. ఆ జ్ఞానంతో పాటు కూడా నీకు సకల అవసరములను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఈయనప్పుడు ఈ మొట్టమొదటి ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో దేవుడు చెప్పాడు కలలో, ఇక నా పడినే విన్నాడు, మౌనంగా ఉన్నాడు. మౌనంగా తెల్లారు లేచాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ కార్యం నా పట్ల నెరవేర్చని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని ఇక నేను రాజ్య పరిపాలనకి వెళ్ళాలి, రాజ్య సింహాసనానికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే, ఇద్దరు స్త్రీలు ఒక ఇంట్లోనే కాపురం చేస్తా ఇద్దరు పిల్లల్ని అనుకున్నారు. ఇద్దరిని పిల్లలు కన్నారు. పిల్లలు కన్న తర్వాత ఓటు నిద్దట తన బిడ్డ మీద పడి చంపుకుంది. ఓటు తన బిడ్డని కాపాడుకుని, మెలకుతో బిడ్డని కాపాడుకుని బతికించుకుంది. ఇప్పుడు చనిపోయి బిడ్డ మీద పడింది, బిడ్డ చంపుకుంది. ఇప్పుడు వేసింది, చంపిన బిడ్డని తీసుకొచ్చి బతికిన తల్లి బిడ్డ దగ్గర పండేసి, ఆ బతికున్న బిడ్డ తీసుకుని తన పక్కలో పండేసుకుని జరిగిన సన్నివేశం తెల్లారిలో చూస్తే పిల్లడు పాలు దాటలా. చూస్తే చచ్చిపోయి ఉన్నాడు. ఏంటి నా బిడ్డ చచ్చిపోవటం ఏంటో చూస్తే ఆ రూపం ఆ బిడ్డ కాదు, ఆ తల్లి బిడ్డ. అక్కడ పిల్లడు ఆడుకుంటున్నాడు. ఆ పిల్లడు చూస్తే ఏం పిల్లడు, ఏమంది ఏమిటి, నా పిల్లోని తీసుకెళ్ళి నీ పక్కన వేసుకుని చచ్చిపోయిన పిల్లోని తీసుకొచ్చి నా పక్కన వేసేవు ఏంటి పని అంటే, అదంటుంది ఆడి చచ్చినోడి నీ పిల్లోడు, బతినోడి నా పిల్లోడు అంటారు. తెలియదా ఎవరి పిల్లోడు ఎవరికి, ఎవరి బిడ్డలు తెలియదా కన్నా తల్లికి? ఇద్దరు వాదనాడుకున్నప్పుడు వెంటనే ఈ బతుకున్న తల్లి ఏమిస్తుందంటే రాజు దగ్గరికి వెళ్ళింది. సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళింది. ఇల్లు తరకి ఈ చచ్చింది కూడా తీసుకెళ్ళింది పిల్లోడు. ఆ పిల్లోడు తీసుకుని ఇద్దరు లేరు, బతుకున్న పిల్లోడు తీసుకుని ఇద్దరు లేరు. ఇద్దరు తరకి రాజ్య పరిపాలన అందరూ కూర్చున్నారు. మంత్రులు, సామంతులు అందరూ కూర్చున్నారు. నాయకులు, సైనికులు, అధిపతులు అందరూ కూర్చున్నారు. ఈ చిన్నవాడు యవనస్తులు ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, రాజా ఈ స్టోరీ అంతా చెప్తున్నాడు. అయ్యా మేము ఇంట్లో ఒక ఇంట్లోనే కన్నాం, ఒక ఇంట్లోనే పండుకున్నాం, ఒక ఇంట్లోనే నిద్రపోయాం. తన బిడ్డ చంపుకుని నా బిడ్డను తీసుకెళ్ళి తన పక్కన వేసుకుని, తన చచ్చిపోయిన బిడ్డను తీసుకుని నా పక్కన వేసుకుంది. అయ్యా నాకు న్యాయం చేయి నాయన, నా ఏలినవాడని చెప్పి. ఈ రెండోది అంటుంది, కాదయ్యా ఆ బతికిన బిడ్డ నా బిడ్డే,
చచ్చిన బిడ్డ దాని పెట్టే. ఇద్దరు వాదన ఆడుకున్నారు. ఈ వాదన ఆడుకున్నప్పుడు ప్రజలందరూ ఎట్ట తిరుగుతాడో తీర్పు, ఎట్ట తిరుగుతాడో తీర్పు. మీరు మొదటి రోజు గ్రంథం 3వ అధ్యాయం చదువుకున్న తర్వాత ఇవన్నీ అక్కడ ఉంటాయి. కనుక ఎట్ట తిరుగుతాడో తీర్పు, ఎట తిరుగుతాడో తీర్పు, ఎట తిరుగుతాడో తీర్పు అని మీరు ఆలోచన చేస్తా అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు రాజు అన్నాడు, సైనికుడు పిలిచి ఒక కత్తి తీసుకురా. కత్తి తీసుకొచ్చి ఆ బతుకున్న బిడ్డని 2 ముక్కలు చేసి దానికి ఒక మొక్క, దీనికి ఒక మొక్క ఇయ్యాలి. జనం ఆశ్చర్యపోతారు, ఇదేదిరా, ఇదేం న్యాయము, ఇదేం న్యాయము, ఇది ఏంటి, ఇది న్యాయమా అన్యాయమా? నరికి ముందుగానే పసిపడి నరికి ముందుగా తిరుగుతున్నాడు ఈయన అని జనులందరూ నవ్వుకుంటా, చేతగాక తిరుపు తీర్థం చేతగాక అట్లా అంటున్నాడని చెప్పి జనులు నవ్వుకుంటున్నారు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది అసహించుకుంటున్నారు. ఇంతలో బతికున్న తల్లి అంది, అయ్యా నా ఏళ్ళని మాట ఆ బిడ్డని చంపొద్దు, దానికే ఇవ్వను. అప్పుడు ఇదేమంటుంది రెండవది, అట్ట కాదండి, అట్ట కాదు, నువ్వు చెప్పినట్టుగా బిడ్డ నరికి దానికో మొక్క నాకో మొక్క. అప్పుడున్నాడు, ఆ బతుకున్న బిడ్డని ఆ తల్లికి అప్పగించి దీన్ని తీసుకెళ్లి సరసాల పడేవాడు. ఫస్ట్ తీర్పు అది. ఎవరు తీర్చారంటే, ఎవరు తీర్చారు? ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు. ఎవరికి ఇచ్చాడు? అప్పుడు ఆ మొట్టమొదటి తీర్పులో అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప జ్ఞానం, ఇంత తీర్పు తీర్చాడు అబ్బా అని. అప్పుడు ప్రజలందరూ కూడా అతనికి భయపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే జ్ఞానం కావాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఎక్కడుందా జ్ఞానం అంటే దేవుని దగ్గర ఉన్నది. ఈ జ్ఞానం మనం సంపాదించుకోవాలి, ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం సంపాదించుకోకపోతే మనం పరలోక పట్టణం పోలేదు. అందుకే అతను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, దానికి జవాబు ఇచ్చాడు, ఆయనకి అడిగిన వరం ఇచ్చాడు. మనం కూడా అడుగుతున్నాం కానీ మనం పొందలేకపోతున్న కారణం ఏంటంటే మనం చేసే ప్రార్థనలో స్వార్థం ఉన్నది. ఏమన్నా మనం చేసే ప్రార్థనలో స్వార్థం లేదా? మనం చేసే ప్రార్థనలో స్వార్థం ఉంది కనుక జవాబు వెంటనే రావట్లేదు, జవాబు రావట్లేదు, మేలు కలగట్లేదు. కారణం ఏంటంటే మనం చేసే ప్రార్థన ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఓ మాట చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 ఒక మాట జ్ఞాపకం వచ్చింది, చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 ఒక మాట జ్ఞాపకం వచ్చింది. చూడండి. ఈ 14 ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించు నన్నదే. మనమేమి అడిగినను ఆయన మనకు మన మనవి ఆలకించునని మనం ఎదిగినలా మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవి ఎవడును ఏందమ్మా చదవాలి, చదవట్లా మీరు చూడండి. దేవుని వాక్యాలు ఇక్కడ ప్రార్థన విషయం చెప్తున్నాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినాను ఆయనే మన మనవి ఆలకించు నన్నున్నది. అంటే మనం ఎట్టడగాలంట, ఆయన్ని ఎట్టడగాలి? ఆయన చిత్తానుసారంగా అడగాలి. స్వతంత్రం చెప్పండి, ఎవరి చిత్తానుసారంగా? దేవుని చిత్తానుసారంగా అడిగితే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా అడిగాడు సొలొమోనుకి ఏమిటంటే జ్ఞానం ఇచ్చాడు. మొట్టమొదటి మనం పుట్టిన తర్వాత మనకు కావాల్సిన జ్ఞానమే కావాలి. ఈ బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎదురునే కనుక ఈ జ్ఞానం మనం సంపాదించుకోవాలి. అందుకే సిలువలో మరణిస్తున్న
ఆ దొంగల్లో కుడి పక్కన ఉన్న దొంగ అంటాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే ఆ మాట పలికాడు, యేసయ్య అంటాడు, నిశ్చయంగా నీవు నాతో ఇప్పుడే పరదేశంలో ఉందువా. ఎందుకు ఆయన ప్రార్థన ఆలకించాడు? వెంటనే వాడొక దొంగ, వాడొక రవిడి, ఎంతో మందిని చంపాడు, ఎన్నో కాపులు ఆరిపేశాడు. కానీ అతను ఎందుకు దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు? నిత్యం నువ్వు నాతో నేడు పరదేశంలో, ఇంకా ఆలస్యం లేదు, నాతో పాటు వస్తావు పరదేశికి. నేను ఇప్పుడు పరదేశికి వెళ్తున్నాను కనుక నువ్వు కూడా నాతో పాటు పరదేశికి వస్తావా. ఎందుకనంటే అతను చనిపోతే తన భార్య బిడ్డల కోసం ఆలోచించాల. అయ్యా ఎడితే చచ్చిపోతున్నాను, నా భార్యను కాపాడయ్యా, నా బిడ్డలను కాపాడయ్యా, ఆ దిక్కులో ఉన్న దీమాకయ్యా అని ప్రార్థన చేశాడా? చేయలే. ఆయన రాజ్యం కావాలని కోరుకున్నాడు. ఆ రాజ్యం కావాలని కోరుకున్నప్పుడు ఏం చేశాడు దేవుడు? నిశ్చయంగా నువ్వు నాతో. ఇప్పుడు మనమేం కోరుకుంటామంటే ఎన్నో కోరుకుంటాం. మన ఆయన తెలియవా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 చూస్తే అక్కడ ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని ఎంతో చింతపడుతున్నారు. ఇవన్నీ ఆలోచించి చింతపడేది ఎవరంటే అన్యజనులు. మీకెందుకు, మీరు ఎందుకు చింతపడుతున్నారు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. మొదట నా రాజ్యము నీతిని ఎత్తుకండి అన్నాడు. అది ఎతకాలి, ఆయన రాజ్యం నీతిని ఎతకమన్నాడు. ఆయన రాజ్యం నీతి మనం వెళ్తే మనకి ఏది కావాలో పరమ తండ్రికి తెలుసు. తెలవకుండా లేదు ఆయన. మనం ఏదడుగుతా కూడా ఆయనకి తెలుసు. కానీ ఆయనకి ఇష్టమైంది మనం అడగాలి. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే, ఆయనకి ఇష్టమైంది మనం అడిగితే, ఆయన చిత్తాసారం అడిగితే తప్పక మన ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. ఏదో పలుకుతూ ఉంటాం, ఏదేదో చెప్పుకుంటుంటాం, ఎన్నో చెప్పుకుంటుంటాం. ఇవన్నీ ఎట్టాడని ఇవన్నీ అవసరం. కావలసిన ప్రాముఖ్యమైన దేవుణ్ణి ఆయన చిత్తాన్ని బట్టి అడగాలి. అందుకే భక్తుడు రాసిన పాట, ఎన్ని తలసినా ఏది అడిగినా ఏది నీ చిత్తమే నా ప్రభువా, ఏది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలో నాయే ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలో నాయే ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా చదివేది నీ చిత్తమే నా ప్రభువా, చదివేది నీ చిత్తమే. హల్లెలూయా. మేము ఎన్ని అడుగుతున్నా, ఏం జరిగినా నీ చిత్తమేనయ్యా. నీ చిత్తమైతే నా పట్ల ఈ కార్యము నీ చిత్తమైతే. యేసయ్య కూడా ఇష్టమైన తోటలోకి వెళ్ళి 2,000 జాములు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, రోగంతో ప్రార్థన చేస్తున్నాడు. చెమటంతా ఒంట్లో ఉన్న నీరంతా అయిపోయి రక్తం కారుతుంది. ఏది ఈ శరములు ఉన్న ఆ రంధ్రాల నుంచి ఏం కారుతుంది? రక్త బిందువు మారిపోయింది అంటే చెమట రక్త బిందుగా మారిపోయి అంటాడు, తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు. అయినా నాయన అది నా చిత్తం కాదు, నీ చిత్తం అయితే తొలగించుకుని దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన చేసిన ప్రార్థన. ఆ గిన్నె అంటే గిన్నె దేని సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం ఆ గిన్నె. అందుకే నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు. అది నా ఇష్టం కాదు, నీకు ఇష్టమైతేనే, నీ చిత్తం అయితే అన్నాడు. కనుక మనం చేసే ప్రార్థన చిత్తంగా ఉండాలి.
ఆయన చిత్తమైన ప్రార్థన చేయి, దేవుడు నీ పట్ల కార్యాన్ని చేస్తాడని. తెలియదా? మనకి ఏది కావాలని తెలుసు కదా, చేస్తాడు. అందుకని దేవుని దగ్గర ప్రార్థన. ఇప్పుడు ఈ సామెతల గ్రంథంలో సొలొమోను గురించి చెబుతున్నా. అతను చేసిన ప్రార్థన ఏంటంటే, నాకు బుద్ధి వెగలిన హృదయాన్ని నాకు దయచేయి ప్రభా. అదే నచ్చింది. అందుకని జ్ఞానవంతుడిగా తీర్చబడ్డాడు. ఆ జ్ఞానవంతుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఇక్కడ జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. అందుకే ఇక్కడ పాండిత్యం, జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకం కలిగిన వాడు ఆలపించి నీతి సూత్రాన్ని సంపాదించుకుంటాడు. జ్ఞానం కావాలి, వివేచన కావాలి. జ్ఞానం కావాలి, వివేచన కావాలి. ఈ రెండు కావాలి. వివేచన అంటే గ్రహింపు. ఒక ఎదుటి మనిషి గురించి గ్రహించాలి మనం. ఎదురు మనిషి ఆలోచన ఏంట, ఎదురు మనిషి తలంపు ఏంట. కొంతమంది చూపును బట్టి కనిపెడతారు, కొంతమంది మాటను బట్టి కనిపెడతారు, కొంతమంది ప్రవర్తన బట్టి కనిపెడతారు. వివేచన కలిగిన వాడు అంటే గ్రహింపు అన్నమాట. వివేచన అంటే అతని గురించి తెలుసుకోవటం. వివేచన కలిగిన వాడు నీతి సూత్రాన్ని సంపాదించుకుంటాడు. జ్ఞానం గలవాడు పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, అంటే అభివృద్ధి పరచుకుంటాడు. ఈ బడి, ఇది బడి అంటే మందిరం కూడా మనకు బడి. ఈ బడిలో మనం జ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకు మనకి జ్ఞానము, ఎందుకు వివేకం అంటే, భూలోకంలో నువ్వు సుఖజీవంతో గడవటానికిను, పరలోక రాజ్యానికి ఎక్కిపోవటానికిను కావలసిన జ్ఞానం కావాలి. అందుకే పౌలుడు అంటాడు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అంటాడు. జ్ఞానం సుఖపరుస్తాను దేవుడు ఎర్రివారిని ఏర్పరచుకున్నాడు. అంటే జ్ఞానంలో 4 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యాకోబు రాసిన పత్రిక 4 జ్ఞానాలు ఉన్నాయి. ఈ 4 జ్ఞానాల్లో నీవు ఈ రోజు ఏ జ్ఞానం సంపాదించుకుంటావో ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇక్కడ 4 జ్ఞానాలు ఉన్నాయి. ఈ జ్ఞానము ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చింది కాక, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినదై, పక్షపాతమైనను వేషధరణైనను లేనిదై ఉన్నది. ఏ జ్ఞానము? ఇక్కడ 4 జ్ఞానాలు ఉన్నాయి. 4 జ్ఞానాలు ఉన్నాయి. ఏంటి ఆ జ్ఞానాలు అంటే, ఒకటి పైన వచ్చే జ్ఞానం, 2 భూ సంబంధమైన జ్ఞానం, 3వది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, 4వది దయ్యాల. ఇప్పుడు ఈ భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైంది, దయ్యాల జ్ఞానం ఏం చేసిందంటే, ఇక్కడ చెబుతున్నాడు కదా, ఏం చేస్తాయంట మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండును. ఏమిటి అండి ఈ 3 జ్ఞానాల్లో? ఏమిటి చెప్పండి? భూ సంబంధ జ్ఞానంలోను, ప్రకృతి సంబంధ జ్ఞానంలోను, దయ్యాల జ్ఞానం ఏమిటిదంటే అల్లరుండి నీచమైన కార్యాలు ఉంటాయి, నీచమైన చెడ్డ పనులు ఉంటాయి. ఈ చేసేది అయ్యే భూ సంబంధమైన జ్ఞానానికి వచ్చేది, ప్రకృతి సంబంధ జ్ఞానానికి వచ్చేది. దయ్యాల జ్ఞానము ఈ నీచమైన పనులు చెప్పేస్తాయి. గొడవలు, తగాదాలు, అల్లర, కుటుంబాలు అలా. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, పైనుండి వచ్చే జ్ఞానం అన్నాడు. పైనుండి వచ్చే జ్ఞానం ఎటువంటిది? పవిత్రమైనది.
పైన అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం పైన వచ్చేది పవిత్రమైనది. రెండవది ఎటువంటిది అంటే సమాధానకరమైనది. పవిత్రమైనది, సమాధానం. ఇంట్లో భార్యాభర్తల్లో సమాధానం, అన్నదమ్ముల్లో సమాధానం, అక్కజనుల్లో సమాధానం, తోడికోళ్ళలో సమాధానం, అత్తకోళ్ళలో సమాధానం, స్నేహితుల్లో సమాధానం, సంఘంలో సమాధానం. ఇది ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానము. ఈ జ్ఞానం ఎట్లాంటిదంటే పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది. మృదువు అంటే మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఇప్పుడు బిడ్డలను ఒక రకంగాను, కోటలు ఒక రకంగా చూసుకుంటారు కొంతమంది. దానికి చల్పంలో గయ్యల అత్తని పెట్టి ఆయన ఎవరు జర్మియా కాదు నాటిక చూపించాడు. నా నాటిక, ఆ నాటికలో పడుకున్నాము, రే చిట్టిబాబు చిట్టిబాబు, చిట్టండ్రి, చిట్టమ్మ చిట్టమ్మ, బంగారు తల్లి బంగారు తల్లి, లెగొండమ్మ, పొద్దెక్కిందమ్మ లెగొండమ్మ అని చెబుతుంది. కోళ్ళని అంటుంది, వచ్చే ఎక్కడున్నావే, మసి మొక్కదానా, దెయ్యం మొక్కదానా, అట్టాడుదానా ఇట్టాడుదానా. ఇంతలో పాస్ గారు వచ్చాడు లోపల. పాస్ గారు వచ్చేసరికి అయ్యా పాస్ గారు వచ్చారు ఎక్కడరా అయ్యగారికి, అమ్మకి అయ్యగారికి వందనాలు చెప్పండి. వందనాలు చెబుతున్నాను. చెప్పంటుంది, అయ్యగారు నా కొడుకులు ఎండిపోతున్నారు అయ్యా, సరే తిండి ఏం పెడుతున్నామ్మా. అయ్యా తిన్నారు కానీ ఇంకా సాల్ఫా ఎండిపోతుందండి. వాళ్ళకి అంతలా ఉండరు, ఒక్కొక్కడు ఎండిపోతుందని చెప్పు. ఆ మసి మొక్కదా దెయ్యం, ఏమి ఎక్కడ వచ్చావా, పాస్గా వచ్చాడు, కాపీ ఎత్తురా అయ్యా అంటారు. మాట విన్నాడు. ఈయన అన్నాడు, అమ్మా మీ ప్రవర్తన చూస్తే నువ్వు సువార్థం అని పేరే కానీ సువార్థం అని పేరు పెట్టి నా బట్టి నువ్వు మందిరం పోతున్నావు, ఇంత వాక్యం విన్నా కూడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. నీ బిడ్డను ఒక రకం చూస్తున్నావు, ఆమెను ఒక రకం చూస్తున్నావు. అలా చూస్తే నువ్వు నష్టపోతావమ్మని ఈ సామి గ్రంథంలో చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడు చూద్దాం ఉన్నాడు సామి గ్రంథంలో. ఆ మాట ఏంటంటే మృదువైన మాట అనే మాటను చూడండి. 15 అధ్యాయం అనుకుంటా సామి గ్రంథం, చూడమ్మా 15 అధ్యాయం. ఏం చేసినట్ట, మృదువైన మాట కోపమును చల్లార్చును. క్రోధం అంటే కోపం చల్లార్చును. నొప్పించే మాట, అది నొప్పించే బాధ కలిగించే మాటను కోపం రేపిద్ది. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. అమ్మా ఇక్కడ వాక్యం ఏముంది? మృదువైన మాట. నీ కోడలు, నీ బిడ్డలు ఎట్లా పిలుచుకుంటున్నావు, నీ కోడలు కూడా అట్లా పిలుచుకుంటే నీ ఇంట్లో గొడవ ఉండదుగా. నీ బిడ్డలకేమో అమ్మ నాయన అయ్యా బాబా అంటున్నావు, నీ కోడలునేమో వచ్చే దెయ్యం మొక్కదాన్ని, మసి మొక్కదాన్ని, నల్ల మొక్కదాన్ని, అడ్డ మొక్కదాన్ని, ఈ మొక్కదాన్ని అంటున్నావు. నువ్వు సువార్తమేనా? నువ్వు దేవుని పనికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు కదా, అసలు బుద్ధుందా అని ఆయన అడిగినప్పుడు వెంటనే అయ్యా నన్ను క్షమించాయి. అమ్మా బైబిల్లో కాముంది కదా, అత్త కోడలు రూతునాయం ఎట్టున్నారు, అత్తుకుని ఉన్నారు. అట్లా మీరు కూడా ఉంటే మీ కాపురం పచ్చగా ఉండదని చెప్తే ఆ ధైర్యం చెప్పినప్పుడు వెంటనే ఆ మాటలు విని జ్ఞానం చేసింది. కోడలు కూడా బంగారమా అమ్మా 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 క్షమించమ్మ, ఎన్నాళ్ళు బట్టి నేను నా మాటలు నీ మాటలు అన్నాను, నన్ను క్షమించమ్మంటే అత్తయ్య అంత మాట అన్నమాక అత్తయ్య, నువ్వు పెద్ద అని అంటే అన్నావులే, ఇప్పుడు మరి క్షమాన్ని కోరుకున్నావు, నేనేమనుకోని బాధ పెట్టుకున్నా అత్తయ్య. చూసారా, మృదువైన మాటలు అంటే పాండిత్యం నేర్చుకోవాలి. ఇక్కడ జ్ఞానం పైన వచ్చే జ్ఞానం ఎటువంటిది? ఎటువంటిది? యథార్థమైనది, సమాధానకరమైనది, మృదువైనది. దేవుని జ్ఞానంలో వచ్చే ఆలోచన మనం ఉందా? ఇంత వాక్యం ఉంటారు ఇంటికి వెళ్ళంగానే. మొగుడు ఏదైనా ఒక మాట అంటే భార్య ఓర్చుకోలేదు, భార్య ఒక మాట అంటే మొగుడు ఓర్చుకోలేదు, పిల్ల ఒక మాట అంటే తల్లి ఓర్చుకోలేదు, తల్లి ఒక మాట అంటే బిడ్డలో ఓర్చుకోలేదు. ఇప్పుడు ఈ వాక్యం విని వెళ్ళిన తర్వాత ఓర్చుకోలేదు. అలాంటప్పుడు నీ జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానమా, దెయ్యాల జ్ఞానమా? చెప్పండి. ఈ జ్ఞానం ఎవరికి చెప్పుడు? సొలొమోను ఈ సామెత అందాన్ని చెప్పమన్నారు.
నాకు కూడా అది ఆలోచన వచ్చింది. అంటే ఇది అంశంగా చెప్పడం ఉండదు కానీ పాఠంగా చెప్పుకు రావాలి. పాఠం నెలలో పాఠం చెప్పినట్టుగా చెప్పుకు రావాలి. కనుక ఈ చెప్పాలని మనకు నా జన్మ చాలదు. ఇది స్వామిని అందమంతా చెప్పాలంటే నా జన్మ తెలీదు, నా బ్రతుకు కూడా చాలదు, అంత లోతైన విషయాలు. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మరి ఏ జ్ఞానం కలిగి ఉన్నావు నువ్వు? దేవుని సన్నిధికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాల బట్టి వాక్యం వింటున్నావు, నేర్చుకుంటున్నావు. దేనికి వాక్యం లేదు? ఎందుకు? జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం వేసి మళ్ళీ చదవమ్మ. అక్కడ 12 జ్ఞానం ఎటువంటిది చదవాలి. యాకోబు రాసిన పత్రిక 3:17 చూడండి. మొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోపడాలి. అది సులభంగా అంటే వ్యక్తి మనం అన్నారు అనుకో, దేవుని జ్ఞానం కలుగుడు చెప్పండి, లోబడిపోతాడు. దేవుని స్తోత్రం. లోబడాలి. లోబడి మనసు ఉందా మనకి? లోబడి మనసు ఉందా మనకి? లేదు. అందుకే ఇప్పుడు ఈనాడు ప్రపంచంలో ఎక్కడో కొద్ది మందికి ఉంది, ఎక్కడో కొద్ది మందికి ఉంది. అదే షాలేం రాజు గారు చెప్పాడంట, మన స్వల్ప చెప్తుంది, ఎక్కువగా 5 ప్రసంగాలు వింటుండదు అమ్మాయి. 36 మందిలో 30 మంది అంటారు మందిరం కొత్తానన్నవాడు చేతిలో. మరి చదివినందరూ ఏమైపోయారు? ఇళ్ళకడ ఆలోచనతో ఉంటారు. అట్లాగే ఈనాడు ఎంత వాక్యం చెప్పినా కూడా ఇవాళ దేవుని జ్ఞానం కాదు ఉంది, భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి జ్ఞానము, దయ్యాల జ్ఞానం పనిచేస్తుంది ఈనాడు సంఘాల్లో. ఈనాడు ప్రతి కుటుంబంలో కూడా ఆ జ్ఞానమే పనిచేస్తుంది, కానీ దేవుని జ్ఞానము పనిచేయటం తక్కువ. ఎవరిలో దేవుని జ్ఞానం ఉందంటే ఇప్పుడు చదివిన మాటల్లో ఉంది. ఆ మాటలు ఏముంది? ఆ జ్ఞానం ఎవరిలో ఉందంటే చెప్పాలి. మొట్టమొదట పవిత్రంగా ఉండాలి, రెండోది సమాధానంగా ఉండాలి, మూడోది మృదువైగా ఉండాలి. అంటే మృదువైన మాట కోపాన్ని చల్లార్చింది అనమాట. ఎంత కోపం వచ్చినా చల్లార్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. నాలుగవది లోపల. ఇది ఎవరైతే ఈ క్రియలు ఉంటాయో వాళ్ళలో పైన వచ్చిన జ్ఞానం అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఏళ్ల ఉందర పైన జ్ఞానము, పైన వచ్చిన జ్ఞానం ఏళ్ల ఉందర అని చెప్పి. ఈ మిగిలిన వాళ్ళు ఉంటారు చూసారా, ఇట్లా ఉంటారు కొంతమందిని. వీళ్ళందరూ దేవుని బిడ్డలే కానీ దేవుని జ్ఞానం లేదు. వీళ్ళ దగ్గర ఉన్నంత దయ్యాల జ్ఞానమే, వీళ్ళ దగ్గర ఉన్నంత భూసంబంధమైన జ్ఞానమే, వీళ్ళ దగ్గర ఉన్నంత ప్రకృతి సంబంధమైన జ్ఞానమే కానీ దేవుని జ్ఞానము లేదు. ఈ దేవుని జ్ఞానం కోసము 120 మంది ఒకే మేడగదిలో కూర్చున్నారంటాడు. 120 మంది ఒక మేడగదిలో కూర్చుని ఏకమనసుతో ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య వెళ్ళిపోయేటప్పుడు ఆరోనా వెళ్ళిపోయాడు. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు 120 మంది చేస్తున్నప్పుడు ఆ 51 రోజు పెంతెకొస్తు పండుగ దినమునంట వారి మీదకి ఏమొచ్చిందంట, పైనుండి బలమైన గాలి ఆ ఇంటిలో కలిగింది. అపోస్తలుల కార్యం 2:4 చూస్తే ఆ మాట మనకు కనపడుతుంది. చదవండి. అపోస్తలుల కార్యం 2:4. త్వరగా అయిపోయింది, టైం అయిపోయింది, పూర్తి చేస్తాం. కొంచెం పైన చదువు 3 నుంచి. దానికంటే ఇంకా పైన చదువు. అది కూర్చున్న ఇల్లంతా ఏమి నిండింది? ఇంకా పైన చదువు. అయితే అసలు 2వ అధ్యాయం చదువు, నీకు అర్థమైంది. అది పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చున్నారు. వేగముగా వీచు బలమైన గాలి ధ్వని ఎక్కడ వచ్చింది? ఆకాశం పైన కింద. అది ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా ఇది పైన వచ్చే జ్ఞానం. స్తోత్రం చెప్పండి. ఇది పైన వచ్చే జ్ఞానం. వెంటనే బలమైన గాలి వచ్చి ఇల్లంతా నిండిపోయింది. అగ్ని జ్వాల వంటి నాలుకలు వాళ్ళ మీద రాలంత వర్షం లెక్క పడి అట్ట రాళ్ళని అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్నారంట. ఆ మాటల్లో కూతుళ్ళు
ఆ మాటలో అపవిత్రం లేదు, ఆ మాటలో కరుకోవటమే కాదు, ఆ మాటలు దేవుని మాట. ఆ మాటలు వింటున్నప్పుడు జనులందరూ ఆశ్చర్యపోయారు. జనులందరూ ఆశ్చర్యపోయి ఎక్కడిది జ్ఞానం వీళ్ళకి, ఎక్కడిది అయి నుండి వచ్చిన జ్ఞానం కాదు. పరలోకం పోవాలంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో చెబుతున్నాను, మనం పరలో రాజ్యం పోవాలంటే పైనుండే జ్ఞానం కావాలి. నాకు ఆ జ్ఞానం దయచే ప్రభు అని ఏ వ్యక్తి అయితే కోరుకుంటుందో ఆ వ్యక్తిని దేవుడు దీవించి, ఆ వ్యక్తిని మనం ఎప్పుడైతే పైన జ్ఞానం కోరుకుంటామో ఆ జ్ఞానం బట్టి దేవుడు మనం అనుకున్నాయని సఫలపరచును గాక. పల్లవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. టైంగా ముగించాలని ఆలోచిస్తున్నాను. ఎన్ని వచనాలు చెప్పుకున్నాం సాటి గ్రంథంలో? ఇలా 5 వచనాలు చెప్పుకున్నాం. దేవుని చిత్తం అయితే మరలా శనివారం నాడు మరలా మిగిలిన పాఠం చదువుకుంటా వద్దాం. సామాన్యం కాదు ఈ సేవ, ఈ జ్ఞానము దేవుని దగ్గర నుంచి అడగాలి. హల్లెలూయా. మరి నువ్వు పైనుందుకు వచ్చే జ్ఞానం అడుగుతావు, ఈ భూసంబంధమైన జ్ఞానం మీద ఉంటావు, ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం మీద ఉంటావు, ఈ దయ్యాల జ్ఞానం మీద ఉంటావు. దయ్యాలు కూడా జ్ఞానం ఇస్తాయి అండి, దయ్యాలు కూడా మాట్లాడతాయి, దయ్యాలు కూడా దయ్యాల జ్ఞానం ఉంది. ఆ దయ్యాల జ్ఞానంతో అమ్మో ఇంకేముంది నా గురించి చెప్పేశాడు, నా గురించి చెప్పేశాడు. దయ్యం కూడా చెప్పింది నీ సంగతి అంతా, నా సంగతి అంతా దయ్యాన్ని తెలుసు. దయ్యం జ్ఞానం, అది జ్ఞానం కలిగింది. దేవుడు ఇచ్చిన జ్ఞానమే దయ్యానికి కూడా. అది కూడా మాట్లాడుద్ది, అది కూడా మాట్లాడి ప్రవచనం ఎత్తి మాట్లాడుద్ది, ప్రవచనం ఎత్తి మాట్లాడుద్ది, భాషలతో మాట్లాడుద్ది. దయ్యం వాక్యం చెప్తే కూడా మాట్లాడుద్ది. ఓయ్ సహోదరుడా, నేను దేవుడు పిలుస్తున్నాడు, లేకు పలానా మరియమ్మ అక్కడ ఉండవు, పలానా ఇస్మాయిల్ ఎక్కడ ఉండవు. త్యాగలేస్తుంది దయ్యము, దయ్య జ్ఞానం. ఏ సులభానో చెప్పాను, నల్లూరు సులభానా లేకపోతే అద్దెపల్లి సులభానో చెప్పాను, చెప్తాడేమో చెప్పడం. పేరు పెట్టి పిలుస్తారు కొంతమంది, ఆ పేర్లు ఎంతమంది ఉంటాయి. ఆ గుండెతో బాధపడుతున్న వాళ్ళారా, నడునొప్పితో బాధపడుతున్న వాళ్ళారా, పిల్లలేని వాళ్ళారా అని కేకలేస్తా ఉంటుంది. జ్ఞానం అది దయ్యాల జ్ఞానం. దేవుని జ్ఞానం అయితే పిలవాలి. అద్దెపల్లి ఇస్సాకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని పిలవాలి. స్తోత్రం చెప్పండి. అదే మట్లపూడి ఏరయ్య గారు నేను పిలుస్తున్నాడు, దేవుడిని పిలవాలి. అప్పుడు తెలుసు, అది జ్ఞానం. రకరకాలుగా బాధలు ఈ రోజు, రకరకాల తంత్రాలు మంత్రాలతో కలిపి చనిపోయే బాధలు వచ్చేసినాయి. ఇప్పుడు పౌలు మహాశివుడు అంటాడు, కలిపి చనిపేస్తున్నారంట బాధలు. ఒక భాష నన్ను అట్టగా అన్నాడు, ఏమయ్యా నీకు మీద చెబితే మళ్ళీ మనం రోజు ప్రసంగం ఎత్తుక్కోవాలి, ఆడెత్తుకుంటావయ్యా రోజును చెప్పి సరిపోయాలంట. చెప్పి సరిపోయాలంటే చెప్పి సరిపోతే మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో వాక్యం, అదే వాక్యం మళ్ళీ చెప్పవచ్చు అండి, అదే వాక్యం మళ్ళా అది చెప్పి సరిపోయాలంట. నా చేత కాదు బాబా, అట్లా చెప్పి సరిపోయాడు, నా చేత కాదు, అది నా వల్ల కాదు, నాకు దేవుడు ఇచ్చిన మాటలు నన్ను నిలబెట్టని మాట్లాడతారు కనుక ఆయన మాటలు నేను చెబుతూ ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ జ్ఞానం కావాలి రాత్రి నాకు నచ్చిన వాడు దేవుడు నీకు, నువ్వు అడిగిన జ్ఞానాన్ని బట్టి నీకు దేవుడు దయచేది కాక. పళ్ళు వచ్చి ప్రార్థన ఏకీపించండి. ఏ జ్ఞానం కావాలి, ఏ ప్రార్థన దేవునికి ఇష్టమైంది, ఏ జ్ఞానం కావాలి మాకు నచ్చి ప్రార్థన చేసిండమ్మా. అయ్యా ప్రార్థన చేయండి, నోరు తెరిచి అడగండి. ఎక్కడ పాటు ఎవరైనా కొత్త స్థలాల్లోకి వెళ్తే వాక్యం చెప్పి ప్రార్థన చేయమంటే నోరు తెరిచి ప్రార్థన చేస్తారు. ఇదేంటో మన సంఘంలోకి వస్తే ఒక్కడు ప్రార్థన చేయండి నోరు తెరిచి. నేను నోరు తెరిచి ప్రార్థన చేయమంటే మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సావాసము సహాయం కూడి వచ్చిన మనందరికీ పరలోకమందున దేవుడు ఆ పైనుండి ఇచ్చే ఆ దేవుడు ఇచ్చే జ్ఞానంతో మనందరం పొందుకుని ఈ భూలోకమందు పరలోకమందు ఆయన స్వచ్ఛని బదులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ సిద్ధపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రభేసు రక్తమేంచి, ప్రభు శివ రక్తమేంచి, ప్రభేసయ్య నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. సమయం 10